హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే వెజ్ మంచూరియా. చాలా బాగుండిద్ది. మన ఇంట్లో ఉండవాటితోనే చేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది. మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఈ వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తారన్ని. ఇక్కడ నేను క్యాబేజీ ఒక గడ్డ తీసుకున్నాను. గడ్డ అంటే పెద్ద గడ్డ, కిలో గడ్డ తీసుకున్నాను. తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నె, పెద్దది గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ మంచిగా తురిమి వేసాను. ఇక్కడ కార్న్ఫ్లవర్ ఒక 2 గంటలు వేసాను. ఒక 2 గంటలు మైదా పిండి వేసాను. ఈ కార్న్ఫ్లవర్ ప్లేస్ లో మీరు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల కారం, గరం మసాలా 1 టీ స్పూను, అల్లం చిల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూను, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. అన్ని మసాలాలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇదంతా కలుపుకోవాలి. గట్టిగా మనం ఇట్లాగా ఒత్తి పెట్టినట్టు కలుపుకోవాలి. ఇక్కడ లాస్ట్ లో గరం మసాలా వేసాను. వేసి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనం లాస్ట్ లో నీళ్ళు వేసుకొని కొద్ది నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. అట్లాగా మనకి ఉండకొచ్చేటట్టుగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, చూసేసుకొని కలుపుకోవాలి. ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా మనం కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకొని మనము ఆయిల్ పొయ్యి మీద పెట్టుకోవాలి. మనం ఇగో ఇక్కడ పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ వేడెక్కలేక మనం ఇదంతా మంచిగా ఉండలు చేసుకున్నాము. మంచూరియా ఉండలు చేసుకొని చిన్నవి చేసుకోవాలి. చిన్నవి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనకి ఆయిల్ కూడా వేడెక్కిద్ది. ఇదిగో ఈ విధంగా చేసి ప్లేట్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ కూడా మంచిగా వేడెక్కింది. ఆయిల్లో వేసేసుకున్నాం. వేసేసుకొని లో టు మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మంట ఒక్కసారి పెద్దగా పెట్టామనుకో ఎర్రగా వచ్చిద్ది, కానీ లోపలైతే ఉడకదు. చూసి జాగ్రత్తగా వేపుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిద్ది. వేసిన ఎమ్మటే మనం గంట పెట్టి తిప్పకూడదు, విడిపోతుంది అన్నమాట. అందుకని 1 నిమిషం అట్లాగా ఆగి అప్పుడు గంట పెట్టి కలేసుకోవాలి. చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి ఈ విధంగా కానీ చేసుకుంటే. మన వెజ్ మంచూరియా కానీ బయటకు వెళ్తారు కదా, మనం ఇంట్లోనే మనం ఉండబడితోటి చేసుకోవచ్చు బాగా. మనకి ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయినాయి. చూసారా, ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే వేపుకోవాలి. మీకు రెండో వాయ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకు అన్నీ అయిపోయినాక చూపిస్తా. ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు మొత్తం వేపుకోవటం అయిపోయింది. మంచిగా క్రిస్పీగా వచ్చినాయి. చూసారా, లోపల కల్లా ఎట్లా కాలిపోయినాయో మంచిగా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీలో, అదే బాండీలో ఆయిల్ పోసుకొని ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ మనం చిన్నులపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లన్నీ. ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికం 1 కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4 కట్ చేసుకొని వేసుకొని మన కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతా ఉన్నప్పుడు మనము 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి. చూసారు, ఈ విధంగా మొత్తం వేపుకోవాలి. ఇప్పుడు మనము సాసులు వేసుకుందాం. సోయా సాసు 1 టీ స్పూన్, చిల్లీ సాసు 1 టీ స్పూన్ వేసుకోవాలి. వెనిగర 1 టీ స్పూన్ వేసుకోవాలి. మన టమాటా కచప్ ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగినాక మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసాను. మనం ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాము. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ మసాలాలు మాడిపోకుండా చేసుకోవాలి. ఇవన్నీ మనకి వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా కార్న్ఫ్లవర్ ఒక 2-3 టీ స్పూన్లు కలిపి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి వాటర్ పోసి. ఇప్పుడు మనకి మసాలాలు వేగిపోయినాక ఈ కార్న్ఫ్లవర్ నీళ్లు పోసేసుకోవాలి. పోసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. అంటే తొందరగా మన దగ్గరికి వచ్చేసిద్ది. కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా ఈ విధంగా ఉడికించుకోవాలి. అడుగంటుకోకుండా గంట పెట్టి తిప్పుకుంటా మనకు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే మంచూరియా ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చాలా బాగా వచ్చింది మనకి ఇక్కడ. ఇవన్నీ మంచిగా కలుపుకొని మనము పైన
కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాం. మన ఉల్లికాయలు ఉంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ మన దగ్గర లేవు. కొత్తిమీర తోటి వేసుకున్నాం. ఈ విధంగా మనకి చేసుకుంటే చాలా బాగుండిద్ది. మనకి వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. చాలా బాగుండిద్ది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలేం పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మంచూరియాలో ఉల్లిగడ్డ కట్ చేసుకొని నిమ్మకాయ వేసుకొని పిండుకొని తింటుంటే ఉంటుంది. మస్తు టేస్ట్ ఉండిద్ది పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.